2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? తప్పకుండా అండి. మేజర్లీ జనవరి మాసంలో మనం పంచగ్రహ కూటమి అని చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందేనండి. సో అక్కడేంటి అంటే మకర రాశిలోకి రవి, బుధ, కుజ, శుక్రగ్రహ సంచారములు, దీంతోపాటు చంద్రుడు మకరంలోకి ప్రవేశించి అక్కడ 19, 20వ తారీఖుల్లో ఉండడం వల్ల సో అక్కడ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల 4 రాశుల వాళ్ళకి మంచి శుభ ఫలితాలు, మిగతా రాశుల వాళ్ళకి మిశ్రమ సామాన్య ఫలితాలు అనేటువంటివి కనబడ్డాయి. అందులో భాగంగా ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో గ్రహాలు అనేటువంటివి ట్రాన్సిట్ ఏ స్థానాల్లోకి వెళ్ళబోతున్నాయి, ఏ డేట్స్లో మారబోతున్నాయి. సో మొట్టమొదటిగా ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నారండి. అంటే లాభం అన్నమాట. సో దీనివల్ల రవి ఎప్పుడైతే పంచమాధిపతి లాభంలోకి వెళ్తారో సో చాలా మంచి శుభ ఫలితాలు అనేక రాశుల వాళ్ళకి కనబడతాయి. తర్వాత బుధగ్రహ సంచారము 4వ తారీఖున కుంభంలోకి ప్రవేశించడం, 6వ తారీఖున శుక్రగ్రహ సంచారం కుంభంలోకి ప్రవేశించడం, ఫిబ్రవరి నెలాఖరులో అంటే 23వ తారీఖున ఫిబ్రవరి 23వ తారీఖున కుజగ్రహ సంచారము అనేటువంటిది కుంభంలోకే ప్రవేశించడం. ఈ 4 ట్రాన్సిట్స్ కూడా కుంభంలోకే ఈ డేట్స్లో వెళ్ళబోతూ ఉన్నాయండి. అయితే మిగతా దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి గురువు వక్రగతిలో మిథునంలోనే ఉన్నారు, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, తరువాత మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతుందమ్మా. అండ్ అలాగే ఉమ్మగారు, మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంటుంది? వ్యాపార పరంగా, సంతాన పరంగా, విదేశీ పరంగా ఏ సందర్భాల్లో వీరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. ఎక్కువ శాతం శుభ ఫలితాలే మీకు కనబడుతూ ఉన్నాయి. రవి బుధులు కలిసి బుధ ఆదిత్య యోగము అనేటువంటిది పడుతూ దశమ ఏకాదశ స్థానాల్లోకి ప్రవేశించడం వల్ల సో ఫిబ్రవరి నెల మొత్తంలోనూ కూడా కెరీర్లో ఏదైనా డెవలప్మెంట్ కనబడుతుంది. దీంతో పాటుగా శత్రు బాధల నుంచి బయటికి రావడం, లేకపోతే వ్యాపారం విషయంలో విజయాలు అనేటువంటివి, లాభాలు అనేటువంటివి అధికంగా చూడడం, ఇవన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో మీకు కనబడేటువంటివండి. ఇవన్నీ ఒక సమ్మరీగా చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటుగా మీకు రవి బుధులతో పాటుగా కుజుడు కూడా 23వ తారీఖు దగ్గర నుంచి అనుకూలిస్తున్నారు. అంటే ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 23 దాకా కుజుడు మీకు బాగాలేదు, ఫిబ్రవరి 23 వరకు బాగాలేదండి. సో ఫస్ట్ అండ్ 8th లార్డ్ కుజుడు అంటే సో దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. ఎలాంటివి? కుజుడు ఇండికేట్స్ బ్లడ్ అనమాట. జ్వరాలు, రక్త దోషాలు, చర్మ సమస్యలు, దంత సమస్యలు, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పాటుగా ఎప్పుడైనా చూడండి అష్టమాధిపతి దశమల్లో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. తొందరపాటులో నిర్ణయాలు అనేటువంటివి తీసుకోకూడదు. కోపంలో తీసుకున్నారు అంటే ఆ వ్యవహారం అంతా పాడైపోవచ్చు. దశమల్లో ఉన్నారంటే ఎస్పెషల్లీ కెరీర్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ రవి బుధులు ఎంత అనుకూలించినా ఏదో ఒక చిన్న ప్రమాదం నుంచి తప్పుకుంటారండి, అది మాత్రం కనబడుతోంది. సో 23వ తారీఖు వరకు కూడా మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది, అది తప్పకుండా చేయండి. సో దానివల్ల చిన్న చిన్న వాహన ప్రమాదాలు, గాయాలు ఏవైనా ఉంటే అవి కూడా మీరు తప్పించుకుంటారు. లాభంలో రాహు అనుకూలిస్తున్నారు, దీనివల్ల మీ ప్రయత్నానికి తగిన విజయం అనేటువంటిది ఈ మాసంలో కనబడుతుంది. మిగతా ప్లానెట్స్ మనం చూస్తే అండి 3వ స్థానంలో గురుడు వక్రగతిలో ఉన్నారు. సో ఈ విషయంలో మనం మాట్లాడుకుంటే గురుడు ఇక్కడ ఏంటి వక్రగతిలో ఉన్నారంటే వృషభం మీద కూడా పార్షియల్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. సో మేషరాశి వాళ్ళకి అది 2nd హౌస్ అవుతుందండి. దీనివల్ల ఎంతో కొంత డబ్బు అనేటువంటిది, విద్య అనేటువంటిది వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ మాసంలో 6వ తారీఖు దగ్గర నుంచి ఫిబ్రవరిలో 2nd లార్డ్ అయిన శుక్రుడు అనుకూలంగా లేరు. సో ఇక్కడ చూడండి 50-50 ఛాన్సెస్ అనమాట. మనీ మీరు ఎంత సంపాదిస్తారు, ఎంత నిలబెడతారు. దీంతో పాటుగా 12వ స్థానంలో శని, ఉన్న డబ్బులంతా ఊడ్చిపెట్టుకు తీసుకెళ్ళిపోవడానికి. అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, 2వ స్థానంలో గురువు అనేటువంటి ఆయన ఎంతో కొంత ప్రభావితం చేస్తుంటే ఎంతో కొంత మీరు కష్టపడిన దానికి డబ్బు అనేటువంటిది వస్తూ ఉంటుంది. 2nd లార్డ్ శుక్రుడు అనేటువంటి ఆయన బాగాలేదు. దీనివల్ల శుభకార్యాలకి, ఖర్చులకి, లగ్జరీకి, దేనికో దానికి శుక్రుడు అనేటువంటి ఆయన డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టిస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్తోంది. 12వ స్థానంలో శని ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు, ఏలినాటి శని రూపంలో. అంటే సంపాదించినటువంటి డబ్బు నిలబడకపోవడము, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడము, ఈ తల దగ్గర నుంచి లంగ్స్ వరకు వచ్చే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడము. సో ఇక్కడ ఏంటి, ఈ మాసంలో ధన ఆదాయాన్ని కాపాడుకోవాలి. విపరీతంగా ఖర్చులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. దీంతో పాటుగానే పంచమంలో కేతు అనేటువంటి ఆయన కనబడుతూ ఉన్నారు.
అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక 1వ పాదం వాళ్ళకి, అంటే వీళ్ళకి 3 నక్షత్రాల పాదాల వాళ్ళకి ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటిల్ మీరు ఏ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోకపోతే మీకు ఆ ప్రేమ విషయంలో ఇబ్బందులు, పిల్లలు సంతానం విషయంలో ఇబ్బందులు, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ఎందుకు? ఇక్కడ కుజుడు బాగాలేదు, కేతు అనేటువంటి ఆయన బాగాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యము, ప్రేమ, డబ్బులు ఖర్చు అవ్వకుండా ఈ మాసంలో కేర్ఫుల్గా ఉండగలిగితే మేషరాశి వాళ్ళకి పాజిటివ్స్ ఏదైతే ఉన్నాయో కెరీర్ గ్రో అవ్వడం, బిజినెస్లో గ్రోత్ కనబడడం, 6th లార్డ్ అయిన బుధుడు బాగున్నారు కాబట్టి వ్యాపారంలో విజయాలు, కుటుంబ సమస్యలతో ఉండేటువంటి వాళ్ళకు ఉపశమనం అన్నీ కూడా బుధ ఆదిత్య యోగం వల్ల వీళ్ళకి కనబడతాయి. సో ఈ విధంగా మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మాసం మొత్తం కూడా కనబడుతుందమ్మా. అండ్ అలాగే ఉమ్మగారు, ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఉమ్మగారు? ఈ మాసంలో 2 కలర్స్ చాలా బాగుంటాయండి. ఒకటి ఆరెంజ్, రెండోది గ్రీన్. ఈ 2 కూడా సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్ 1 అండ్ నెంబర్ 5 2 కూడా చాలా బాగుంటాయమ్మా. కలిసి వచ్చే వారం ఆదివారము అండ్ బుధవారము 2 చాలా బాగుంటాయండి. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందంటే? శుక్రబలము అనేటువంటిది తగ్గుతోందండి. 2nd లార్డ్ చాలా అవసరం వీళ్ళకి. సో ఈ యొక్క శుక్రబలం పెరగాలి అన్నా, ధన ఆదాయము నిలబడాలి అన్నా, శుభకార్యాలు సజావుగా జరగాలి అన్నా మహాలక్ష్మీ దేవత యొక్క ఆరాధన చాలా మంచి చేస్తుందండి. అండ్ మీరు అన్నట్టుగానే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో అని చెప్పడం జరిగింది. ఖర్చులు తగ్గించుకోవాలి అన్నా, లేదు అంటే దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఆస్ట్రాలజీ పరంగా ఎలాంటి రెమెడీ ఉంటుందో మా గారు? తప్పకుండా అమ్మా. అంటే మీ శక్తి బట్టి బొబ్బర్లు అనేటువంటివి ఉంటాయి. అది నానపెట్టి ఆవుకి తినిపించడం కానీ, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే జనరల్లీ మేషరాశి వాళ్ళకి కొద్దిగా కోపము కానీ స్పీడ్ కానీ చాలా ఎక్కువ ఉంటుందండి. సో దానివల్ల రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, పైగా ఏలినాటి శని కాబట్టి సో మహాలక్ష్మి అమ్మవారికి హోమాన్ని నిర్వహించడం కానీ చేయండి. దానివల్ల రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి పోతాయమ్మా. ఉమాగారు, మీరు అన్నట్టుగానే ఎవరైతే మన వీడియోస్ చూస్తూ ఉంటారో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మీరు చెప్పే ప్రిడిక్షన్ని కూడా అక్యురేట్గా ఫాలో అయ్యి మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, మేము మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే గోచార ఫలితములు అనేటువంటివి యాక్యురేట్గా మనం చెప్పేటువంటి ప్రతి వీడియోను మీరు ఫాలో అవ్వగలిగితే ఆ వచ్చే బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా జీవితంలో తీసుకునే నిర్ణయాలకు అవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇదే కాకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా దీర్ఘకాలికంగా ఇబ్బంది పడే సమస్య నుంచి బయటకు రావాలనుకున్నా, ఒక గైడెన్స్ కావాలి అనుకున్నా, ఒక ఆస్ట్రాలజర్గా, ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా లైఫ్ లాంగ్ కావాలి అన్నా, ఒక 3 months 6 months నా జీవితాన్ని గైడ్ చేయండి అనుకున్నా, ఏదైనా సరే మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ, ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేస్తూ భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.